జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ప్రభు యొక్క సాయంకాల సమయంలో ఈ మాటల ద్వారా మనతో మాట్లాడడం గాక. చదువుకున్నటువంటి భాగము పిల్లల మరి విశ్వాసమును గురించి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. విశ్వాసము ద్వారా మరి మనం ప్రభుత్వం నడవటం, మనకంటే ముందున్నటువంటి వారు ప్రభుత్వం ఏ విధంగా మరి వారు నడుస్తూ వచ్చినారు, లేక ప్రభు యొక్క మాటలను బట్టి వారు ఏ విధంగా వారి యొక్క జీవితం అంతా కూడా ప్రభు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాల ద్వారా వారు ఎట్లయితే వారు నడిచినారో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసముగా మనం బలపరచబడుతున్న కొరకై, లేక ఈ యొక్క లోక యాత్రలో మనము ప్రభుతో నడుట పిల్లల కనుక ఈ విశ్వాసం ద్వారా నడిచినటువంటి మన పితరులు గత కొన్ని వారాలు మనము అబ్రహాము యొక్క విశ్వాసమును మనం జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు ఎంతో విధేయత చూపించినాడు. ఆ పిలుపుకు అబ్రహాము లోబడి ప్రభుతో తాను నడిచినాడు, లేక ప్రభు ఏదైతే తనకు సెలవిచ్చినాడో ఆ మాటలు అనుసరించి అబ్రహాము నడుస్తూ వచ్చినాడు. తద్వారా అబ్రహాము మరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎంతో ఆశీర్వదించబడినటువంటి వాడిగా అబ్రహామును మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి అబ్రహామును దేవుడు దీవించినాడు. అబ్రహాము తన యొక్క విశ్వాసము ప్రభుతో ప్రభు ఏదైతే తనకు ఆజ్ఞాపించినాడో ఆ విధంగా నడిచినాడు అబ్రహాము తన కుటుంబముతో నడిచినటువంటి విధానము. మరి కొన్ని విషయాలు మనము అబ్రహాము గురించి ప్రభు మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 20వ వచనంలో ఈ యొక్క దినమున మనము చదువుకున్నాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించినాడు. యాకోబు ఏశావును మరి ఇస్సాకు ఆశీర్వదించినటువంటి విధానం. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించి తన శారా ద్వారా, తన భార్య అయినటువంటి శారా ద్వారా దేవుడు మరి అబ్రహాముకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, శారా ద్వారా పుట్టినటువంటి కుమారుని ద్వారా దేవుడు తన యొక్క దీవెనలో అబ్రహాముకు కుమరించాలని మరి ఆయన వాగ్దానం చేసినాడు. అదేవిధంగానే ఇక్కడ అబ్రహాము పరిశోధించబడ్డాడు. ఆ పరిశోధనలో మరి దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు దేవునికి ఏటువంటి భయభక్తులతో అబ్రహాము జీవించినాడో ఆ యొక్క పరిశోధనను బట్టి దేవుడు మరి తనను దీవించినాడు ప్రియులారా. తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు, ఈ ఇస్సాకు కూడా తన యొక్క జీవితంలో మరి దేవుని యందు విశ్వాసముతో దేవునితో నడిచినాడు. జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తన యొక్క వృద్ధాప్యంలో లేక అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు తండ్రి అబ్రహాము ఏ విధంగా అయితే నడిచినాడో అదేవిధంగా ఆ తండ్రి యొక్క నడవడిక లేక తండ్రి యొక్క మార్గంలో నడుస్తూ తండ్రితో పాటు గుడారంలో తను నివసిస్తూ వచ్చినాడు. పై వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ 13వ వచనం నుంచి చూస్తే వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందినారు. కనుక అబ్రహాము తనతో పాటు తన కుమారుడు ఇస్సాకు, మరి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. 9వ వచనం కూడా చదువుతాం. అక్కడ అబ్రహాము విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు
యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్ని దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో ప్రవాసులై వారు ఉంటూ వచ్చినారు. కనుక వారి జీవితం అంతా కూడా ఎంతో విశ్వాసం చేత అబ్రాహాము ఏ విధంగా అయితే తను నడిచినాడో తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఆ విధంగా నడుస్తూ వచ్చినాడు. ఆ విధంగా నడుస్తూ పిల్లరా ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కా వీరికి దేవుడు ఇచ్చినటువంటి సంతానము ఏశావు, యాకోబు. కనుక ఈ ఇద్దరిని కూడా ఇక్కడ ఆశీర్వదించినాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించినాడు. వారిని ఏ విధంగా ఆశీర్వదించినాడు? కనుక ఎవరు ఆ దీవెనలు అబ్రాహాము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎవరు పొందగలిగినారు? మనందరికీ తెలిసినటువంటి విషయాలు ప్రియులారా. కనుక ఇస్సాకు వారిద్దరిని కుమారులిద్దరిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆది కాండములో మనం ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆది కాండము 25వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధాప్యమందు తన యొక్క కుమారుణ్ణి పిలిచి చెప్తా ఉన్నాడు అన్నమాట. కనుక ఇక్కడ వారిద్దరినీ ఆశీర్వదించినాడని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఎవరు ఎటువంటి ఆశీర్వాదాలు, ఎవరు ఎటువంటి శాపాలు వారు పొందినారో ప్రభు తండ్రి ద్వారా. కనుక ఇక్కడ ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించింది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు. 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు కనాను కుమార్తెలలో 3వ వచనం సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములు ఉన్నట్లు నీవు సంతానాభివృద్ధి కలుగజేసి నేను విస్తరింపజేసి నీవు పరవాసువైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా తీసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక అని అతనిని దీవించి యాకోబును పంపించినాడు అన్నమాట. కనుక ఇక్కడ యాకోబును దీవిస్తా ఉన్నాడు. పిల్లలు ఇక్కడ 27వ అధ్యాయంలో ఆదికాండం 27వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు బట్టి మనం చూస్తే అసలు ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడంటే పెద్ద కుమారుడైనటువంటి ఏశావును దీవించాలనుకున్నాడు. కనుక వీరికి ఇస్సాకు రిబ్కాకు ఇద్దరు కుమారులు, వారిద్దరు కూడా కమల పిల్లలు. అయితే ఇక్కడ మరి వారిద్దరిలో దేవుడు అబ్రాహాము ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎవరికి అనుగ్రహిస్తా ఉన్నాడంటే యాకోబుకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మరి వీరిద్దరూ తల్లి కడుపులో ఉన్నప్పుడే మరి రిబ్కాకు దేవుడు చెప్తూ వచ్చినాడు, ఇదిగో నేను చిన్నవానికి పెద్దవాడిని దాసుని చేస్తా ఉన్నాను, చిన్నవాడిని అనగా యాకోబును నేను ఏర్పరచుకుంటా ఉన్నాను. ఈ మాటలు దేవుడు మరి యాకోబు ఏశావుల యొక్క తల్లి అయినటువంటి రిబ్కాకు వారు తన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆయన చెప్తూ వచ్చినాడు. అయితే అనగా దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. అబ్రాహాము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించిన కొరకై వీరిద్దరిలో యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిస్తా ఉన్నాడు అంటే పెద్ద కుమారుని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఎందుకు పెద్ద కుమారుని అక్కడ ఇస్సాకు ఆశీర్వదిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు రిబ్కాకు చెప్పినటువంటి విషయము తన భర్త అయినటువంటి ఇస్సాకుతో ఆమె చెప్పినదో లేదో మనకైతే తెలియదు, ఇక్కడ రాయబడలేదండి.
తన కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఆ పిల్లల గురించి చెప్పినటువంటి మాట, తన భర్తతో ఆ మాట చెప్పినది లేనిది ఇక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ ఇస్సాకు ఏశావును ఆశీర్వదిస్తారంటా ఉన్నాడు. ఎందుకు అని అంటే పెద్ద కుమారుడి మీద తనకున్నటువంటి ప్రేమ. వారిద్దరు పిల్లలు ఉంటా ఉన్నారు. ఆ ఇద్దరి పిల్లలలో ఏశావు పెద్దవాడు. పెద్దవాడిని తల్లి ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు, చిన్నవాడిని తల్లి ప్రేమిస్తూ వచ్చింది. కాబట్టి తండ్రి ఆ యొక్క పెద్ద కుమారునికి లేక ఈ యొక్క లోక ప్రకారం లేకపోతే తన తరువాత తన యొక్క బాధ్యత మోసేవాడని నిజంగా మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఇస్సాకు ఏశావును ప్రేమిస్తూ వచ్చినాడు, రిబ్కా యాకోబును ప్రేమిస్తూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆ కుటుంబంలో ప్రియులారా మనం చూస్తా ఉన్నాము. ఆ విధంగా వారు తన యొక్క కుమారుడు పెద్ద కుమారుని ప్రేమించుదని బట్టి ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నాడు ఇస్సాకు అని అంటే, ఒకవేళ తనకు ఆ యొక్క దేవుడు యాకోబును ఆశీర్వదిస్తాను అనే విషయం తనకు తెలిసి కూడా ఒకవేళ ఈ విధంగా చేస్తా ఉన్నాడా, లేకపోతే ఆ విషయాలు తెలియకనే మరి లోక ప్రకారము తన తరువాత ఆ జ్యేష్ఠత్వము కుమారుడు పెద్దవాడికి దక్కాలనే ఉద్దేశం మీద తనకు ఆ కుమారుడు ప్రేమిస్తూ వస్తా ఉన్నాడా? అయితే ఇక్కడ ఎంత మాత్రం కూడా ఆ దీవెనలు యాకోబుకు రావాలనే ఉద్దేశము ఇస్సాకు లేదండి. ఆ దీవెనలు లేక తండ్రిగా తను ఇవ్వబోతున్నటువంటి ఆ దీవెనలన్నీ కూడా పెద్ద కుమారునికే ఇవ్వాలనే ఆశతో ఉంటా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ పెద్ద కుమారుడి మీద ఒకవేళ ఎంత ప్రేమ ఉన్నా కూడా పిల్లారా, లేకపోతే తన తర్వాత తన కుటుంబ బాధ్యత మోసేవాడు కుమారుడు అని ఒకవేళ ఆ బాధ్యతలను బట్టి ఒకవేళ తండ్రికి ప్రేమ ఉండిండొచ్చేమో కానీ చివరి దినాల్లో వృద్ధాప్యంలో ఆశీర్వదించే విషయంలో కుమారులిద్దరిని ఆశీర్వదించాలి కదా. ఇక్కడ పక్షపాతం కనబడతా ఉంది, వారిలో పక్షపాతం కనబడతా ఉంది. ఇస్సాకు పెద్దవాడిని ప్రేమించినాడు, ఆ పక్షపాతము చేత తన ద్వారా వస్తున్నటువంటి దీవెనలన్నీ పెద్ద కుమారుడికి ఇవ్వాలనుకున్నాడు. అందుకొరకే పిల్లలు ఇక్కడ చూస్తా ఉన్నాము, ఆ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు. రిబ్కా అయితే చిన్న కుమారుని ప్రేమిస్తూ వచ్చింది. ఎందుకు చిన్న కుమారుని ప్రేమించింది అని అంటే, తన గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తనకు చెప్తూ వచ్చినాడు. అంతేకాకుండా లోకంలో కూడా మనం చూస్తే పెద్ద కుమారుడు అంటే తల్లికి ఇష్టము, చిన్న కుమారుడు అంటే ఇంటి తల్లికి ఇష్టం. చాలా కుటుంబాల్లో ఇది లోకంలో ఉన్నటువంటి విషయాలే. అటువంటి విధానంలోనే ఈ ఇస్సాకు రిబ్కా వారి కుటుంబం కూడా ఉంటా ఉంది. ఈ దినాల్లో మనం చాలా కుటుంబాలు మనం చూస్తా ఉన్నాం. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటా ఉంది, ఇంకొకరి మీద ఒకరికి ప్రేమ ఉంటా ఉంది. దీన్ని బట్టి కుటుంబాల్లో ఏమైపోతా ఉందంటే ప్రియారా, ఇదిగో మనము ఈ కుటుంబం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి పాఠములు ఈ కుటుంబం ద్వారా మనం నేర్చగలుగుతాం. అబ్రాహాము శారా యొక్క కుటుంబాన్ని మనము గతంలో నేర్చుకుంటూ వచ్చినాం. 128వ కీర్తనలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అబ్రాహాము యొక్క కుటుంబం ఫలిస్తూ వచ్చింది. అబ్రాహాము ఏదైతే చెప్తూ వచ్చినాడో తన భార్య అయినటువంటి శారా అది చేస్తూ వచ్చింది అన్నమాట, విధేయత చూపిస్తూ వచ్చింది. ఇస్సాకు రిబ్కా వారి యొక్క కుటుంబంలో ఆ విధేయత ఇది కొంతగా కొరత పడినట్టుగా మనకు కనపడతా ఉంది. లేక రిబ్కా తన భర్త అయినటువంటి ఇస్సాకుకు అంతగా మరి లోబడకుండా ఒకవేళ జీవించినదేమో మనకైతే తెలియదు కానీ పిల్లరా. కనుక ఇక్కడ ఉన్నటువంటి మాటలు బట్టి మనం చూస్తే
ఆ కుమారులిద్దరు వారు పంచుకున్నట్టు అయిపోయింది అన్నమాట. ఆ కుమారులిద్దరిని వారు చెరొక్కరు పంచుకున్నట్టుగా అయిపోయింది. పెద్దవాడినేమో తండ్రి ప్రేమిస్తూ వచ్చినాడు, చిన్నవాడినేమో తల్లి ప్రేమిస్తూ వచ్చింది. దాని ద్వారా ఏమైపోయిందంటే చిన్నవానికి మేలు జరగాలని తల్లి చూస్తూ ఉంది, పెద్దవాడికి దీవెనలన్నీ రావాలని తండ్రి చూస్తూ ఉన్నాడు. తన వృద్ధాప్యంలో చేసినటువంటి తప్పు మనం చూస్తా ఉన్నాము. ఇస్సాకు 27వ అధ్యాయం 1వ వచనంలో చూస్తా ఉన్నాము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. కనుక ఇక్కడ ఇస్సాకు తన పెద్ద కుమారుని విని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇదిగో నీవు అంటే ఇక ఇస్సాకు లేక ఇక ఏశావు ఏం చేసేవాడంటే ఆ యొక్క అడవిలో వేటాడేటటువంటి వాడు, వేటాడి మాంసము తీసుకొచ్చి తండ్రికి పెడుతున్నటువంటి వాడు. తండ్రి మంచి మాంసప్రియుడు అంటున్నాడు ఇస్సాకు. ఇదే మాటకి రాసి పెట్టినాడు చూడండి. ఇక్కడ చూస్తాము. ముప్పై 33వ వచనం లేక అంటాడు కదా ఒక చోట, క్షమించండి, 25వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. రిబ్కా ఎందుకు ప్రేమించిందనంటే మనకు అర్థమైపోతా ఉంది. ఏశావు పెద్ద కుమారుడు ఎందుకు ప్రేమించినాడంటే పెద్ద కుమారుడు అడవికి వేసి మంచిగా మాంసం తీసుకొస్తా ఉన్నాడు. ఇస్సాకు మంచి మాంసప్రియుడు అంటున్నాడు అనమాట. స్పష్టంగా రాసిపెట్టినాడు ఇక్కడ. ఏశావు అడవికి వెళ్లి మాంసం తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి మాంసము తింటూ పెద్ద కుమారుడు ప్రేమించినాడంట. కానీ యాకోబును మాత్రము తల్లి ప్రేమించింది. ఎందుకు ప్రేమించిందనంటే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి. ఈ విధంగా పిల్లరా ఇక్కడ ఇస్సాకు అదే విధంగా మరి తన కుమారుడి వృద్ధాప్యంలో దీవించాలని 27వ అధ్యాయంలో చెప్తూ వచ్చినాడు అనమాట. నా కుమారుడా, ఇదిగో నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నేను సరిపోక మునుపు నేను దీవించాలి, తండ్రిగా నేను దీవించాలి, నా దీవెనలన్నీ నీకు రావాలి, కాబట్టి నువ్వు అడవికి పోయేసి నాకు మంచి రుచికరమైనటువంటి భోజనం వేటాడి తీసుకొని రా, అవి తినేసి నేను దీవిస్తాను అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ పిల్లరా ఆ మాటలు విని ఏశావు అడవికి వెళ్ళాడు. రిబ్కా ఏం చేసిందట, ఆ మాటలు మరి ఇస్సాకు ఏశావుతో చెప్తున్నటువంటి ఆ మాటలు విని రిబ్కా విని యాకోబు తోటి ఆ యొక్క మాంసమును సిద్ధపరిచేసి తండ్రి దగ్గరికి పంపించేసినది. ఆ యొక్క మాంసము లేక రుచి కలిగినటువంటి భోజనము ఇస్సాకు తినేసి ఆ ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా యాకోబుని దీవించినాడు. వృద్ధాప్యంలో ఇస్సాకు ఉంటా ఉన్నాడు,
తన కళ్ళు కనపడటం లేదు. అప్పుడు అక్కడ ఏం జరుగుతా ఉంది మనందరికీ తెలుసు. ప్రియులారా, తండ్రి దగ్గర నుంచి దీవెలు కొట్టేసినాడు. కనుక ఇక్కడ చిన్న కుమారుని మీద తనకున్నటువంటి ఆ ప్రేమ, లేకపోతే ఇదిగో దేవుడు తనని ఆశీర్వదిస్తానని చెప్పినాడు కనుక ఆ దీవెనలు చిన్నవాడికే రావాలి అనేటటువంటి ఉద్దేశం మీద ఇక్కడ రిబ్కా ఆ విధంగా చేసిందో మనకైతే ఇక్కడ రాయలేదు. కానీ ఏదేమైతేనేమి చిన్నవానికి ఆ దీవెనలో వచ్చినట్టుగా ఈ రిబ్కా ఒక ప్లాన్ చేసిందనమాట. పెద్ద తండ్రి దగ్గరికి చిన్న కుమారుని పంపించడానికి. ఆ గొర్రెను చంపటము, ఆ యొక్క గొర్రె చర్మం ఇతనికి దొడిగేయటము. వెళ్ళిన తర్వాత ఆ స్వరము వినేసి ఇస్సాకు, ఇదిగో నీ స్వరము యాకోబు స్వరం ఉంది కోదానంటే అడవిలో తిరిగి వచ్చేటప్పుడు నా గుంతట అయిపోయింది అని చెప్పి అబద్ధం ఆడి చెప్పటం. పిల్లరా, ఇదంతా కూడా పిల్లరా ఆ కుటుంబంలో ఉన్నదంతా కూడా ఒకరినొకరు మోసం చేసుకోవడమే కనపడతా ఉంది. ఇస్సాకు రిబ్కా వారి కుటుంబంలో ఉన్నదంతా ఒకరినొకరు మోసం చేసుకోవడమే కనపడతా ఉంది. కారణము ఇదంతా ఎట్లొచ్చిందనంటే ఈ ఇస్సాకు రిబ్కా వారితో కరెక్ట్గా లేకపోవండి, పిల్లలు కూడా అట్లా అయిపోయినారు. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో మనం ఇదే పరిస్థితులు చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళను తండ్రి ప్రేమించడం, చిన్నవాళ్ళను తల్లి ప్రేమించడం, ఇది చిట్ట చివరికి ఏమైపోతుందంటే వీరిద్దరూ విడిపోతా ఉన్నారన్నమాట. భార్య భర్తలు విడిపోతా ఉన్నారు. ఈ కుటుంబంలో కూడా ఇదే జరిగింది. ఇస్సాకు కుటుంబంలో కూడా ఇదే జరిగింది అన్నమాట. ఇస్సాకు పెద్దవాడిని ప్రేమిస్తా ఉన్నాడు. ఇక్కడ అంటా ఉన్నాడు, తను వేటాడి తీసుకొచ్చి తల్లికి పెడతా ఉన్నాడు. తల్లి కూడా పెట్టినట్టు ఇక రాయవలే. అది చిన్న పెద్దవాడు తింటా ఉన్నాడు. ఇక్కడ వారు వేరు అయిపోయినట్టుగా మనకు కనపడతా ఉన్నారు. ఒకటే ఇంట్లో రెండు పొయ్యిలు వెలుగుతున్నట్టు అన్నమాట. అది ఇక్కడ పైన రాయబడినటువంటి మాటలు ఏంటిదంటే అప్పుడు ఏశావుకు వివాహం కూడా అయిపోయిందని 26వ అధ్యాయంలో రాయబడ్డాడు. 40 ఏళ్ల వయసులో ఇస్సాకు ఏశావు ఏం చేసినాడంటే వివాహం చేసుకున్నాడు. అక్కడ చూడండి, అక్కడ అంటాడు 26వ అధ్యాయము 34 వచ్చినాం. ఏశావు 40 సంవత్సరంలో వాడైనప్పుడు హిత్తీయుడైన బేరీ కుమార్తెకు యహూదీయును హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగు చేసినాడు. చూడండి, పెద్ద కుమారుడు ఏం చేసినాడంట? పెద్ద కుమారుడికి ఏశావుకు వివాహం అయిపోయింది. అక్కడికి తన తండ్రి లేక వృద్ధాప్యంలో ఇస్సాకు ఏశావును ఆశీర్వదించబోతున్నప్పటికీ ఏశావుకు వివాహం అయిపోయింది. ఎవరిని పెళ్లి చేసుకున్నాడనంటే ఆ కానానులో ఉన్నటువంటి ఆ విగ్రహారాధులతో సంబంధం పెట్టుకున్నాడు. అంటే అబ్రాహాము ద్వారా పోయినటువంటి ఆశీర్వాదం పొందినటువంటి వారు కాదు, ఇశ్రాయేలు యొక్క సంతానం కాదు, కానీ అంతకంటే ముందున్నటువంటి వారు, వీరికంటే ముందున్నటువంటి వారు. ఈ యొక్క ఎవరంటే వారు హిత్తీయుల యొక్క వారి యొక్క కుమార్తెలు, హిత్తీయుల కుమార్తెలను మరి ఏశావు వివాహం చేసుకుంటూ వచ్చినాడు. హిత్తీయులు ఎంతో శక్తి కలిగినటువంటి లేక బలమైనటువంటి ప్రజలుగా కనాన్లో ఉన్నారు. బహు విగ్రహాలతో నిండినటువంటి వారు. దీని ద్వారా మరి పెద్ద కుమారుడు చేసినటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి ఇక్కడ ఇస్సాకు రిబ్కాకు నెమ్మది లేదు, సంతోషం లేదన్నాడు పెద్ద కుమారుని బట్టి. చాలా సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. అబ్రహాము ఎట్లా చేస్తూ వచ్చినాడు పెద్ద వారి కుమారుడికి ఆ దేశంలో ఉన్నటువంటి వారిని కనాన్లో తను ఉంటూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వారిని కుమార్తెను నా కుమారుడికి వివాహం చేయకూడదని తన యొక్క దాసులైనటువంటి ముఖ్యమైనటువంటి దాసుని పంపించి ఆ యొక్క షాలో ఇంటి వారిలో నుంచేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి రిబ్కాను తీసుకొచ్చి వివాహం చేసినాడు. ఆ పని ఇక్కడ ఇస్సాకు చేస్తలేడు. అబ్రహాము చేసినటువంటి పని కుమారుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యత ఇక్కడ
ఇస్సాకు చేయలేదన్నమాట. కాబట్టి ఈ కుటుంబం ఏమైపోయిందంటే చిన్నాభిన్నంలో అయిపోయినట్టుగా కనపడతా ఉంది. ఎవరిది? ఇస్సాకు యొక్క కుటుంబం. పెద్ద కుమారుడు తాను ప్రేమిస్తూ వచ్చినాడు, చిన్న కుమారుడేమో తన భార్య ప్రేమిస్తూ వచ్చింది. వీరిద్దరికి ఒకరికొకరు మోసం చేసుకుంటా ఉన్నారు. వారిద్దరు ఒకరికొకరు మోసం చేసుకుంటూ వచ్చినారు. వీళ్ళిద్దరు భార్య భర్తలుగా ఉండేసి ఆ కుమారునిద్దరిని సమాధాన పరుస్తూ, ఇదిగో తల్లి తనకు దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఇదిగో అబ్రహాము ద్వారా రాబోతున్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు వీరిద్దరు నా కడుపులో ఉన్నప్పుడే నాకు చెప్పినాడు. ఇదిగో చిన్నవాడిని హెచ్చిస్తారని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఇతడే ఆ యొక్క వాగ్దానాలకు వారసుడని ఒకవేళ శారా చెప్పిందో లేదో మనకి ఇక్కడ రాయలేదండి. అని ఏశావు అయితే ఇస్సాకైతే మాత్రము ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా తను ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ దేవుడైతే ఈ యాకోబును ఆ యొక్క ఇస్సాకు ద్వారా ఆశీర్వదించినట్టే చేసినాడు అన్నమాట. వీరందరూ కూడా ఒకరికొకరు పై ఎత్తులు వేసుకుంటూ వచ్చినారు. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ప్రియులారా ఇటువంటి ఎత్తుకు పై ఎత్తు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎత్తుకు పై ఎత్తు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకంత కనబడతా ఉందన్నమాట. స్వార్థంతో ఇస్సాకు ఏశావును ఆశీర్వదించినందుకు ప్రియులారా, లేకపోతే ఆ కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించడాన్ని బట్టి ఏమైపోయింది? చిట్ట చివరికి వచ్చేందుకు ఆశీర్వాదాలు యాకోబుకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయిందంట? ఏశావు అరణ్యం నుంచి వచ్చేసిన తర్వాత నువ్వెవరంటే నేను నీ కుమారుని అంటా ఉన్నాడు ఏశావు. ఇదిగో ఇప్పుడు వచ్చేసి నీ తమ్ముడు వచ్చేసి ఆశీర్వాదాలన్నీ తీసుకుపోయినాడని చెప్తే అప్పుడు ఏమైపోయింది? అన్న తమ్ముడు చంపడానికి ఎంతపడ్డాడు. ఇప్పుడు ఏమైతున్నాడు? అన్న చంపుతాడేమని చెప్పి తమ్ముడు పారిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు దూరం అయిపోయినారు, కుమారులు ఇద్దరు దూరం అయిపోయినారు. ఈ వృద్ధాప్యం ఏమైపోయిందంటే పిల్లల ఆ కుటుంబం సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. స్వార్థముతో తండ్రి చూడటాన్ని బట్టి ఇప్పుడు తండ్రి ఒంటరివాడైపోయినాడు, తల్లి కూడా ఒంటరైపోయింది. ఈ రాయబడినటువంటి మాటలు ఇక్కడ రిబ్కా తన భర్తను కూడా మోసం చేసుకొచ్చింది. తన చిన్న కుమారునికి ఆశీర్వాదం దక్కాలని తను ప్రేమించినటువంటి చిన్న కుమారునికి ఆశీర్వాదాలు దక్కాలనేటటువంటి ఉద్దేశం చేత పిల్లల ఆ యొక్క తన యొక్క భర్తను రిబ్కా మోసం చేస్తూ వచ్చింది. ఆ మోసం చేయటాన్ని బట్టి ఏమైందంటే తను ప్రేమించినటువంటి కుమారుడు దూరం అయిపోయినాడు, యాకోబు దూరం అయిపోయినాడు. ఇదిగో ఇస్సాకు తన పెద్ద కుమారుని ఏశావును ప్రేమిస్తూ వచ్చినాడు. ఆ కుమారుడు ఇప్పుడు ఏమైపోయినాడంటే ఏశావు తండ్రి యొక్క దీవెనలు పొందకపోవటాన్ని బట్టి, తండ్రి యొక్క దీవెనలు తనకు రాకపోవటాన్ని బట్టి తరువాత ఇక్కడ 28వ అధ్యాయంలో పురులుగా తనని యాకోబును దీవించేసి ఇస్సాకు పంపించినటువంటి విషయం తాను తెలుసుకున్న తరువాత తన తండ్రి మీద అంతవరకు ఉన్నటువంటి ప్రేమకు ప్రతిగా ద్వేషము పెంచుకుంటూ వచ్చినాడు ఏశావు. చూస్తాం ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ యాకోబును ఇస్సాకు దీవించి పంపించిన తరువాత ఆ విషయాలు పెద్ద కుమారునికి తెలిసినాయన్నమాట. 4వ వచనం, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని అతను దీవించి యాకోబును పంపివేశను. అతడు పెద్దల రానులోనున్న సిరియావాడునకు బెతుయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని
పద్దనరామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాళ్ళు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇస్మాయిల్ వద్దకు వెళ్లి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయు నెబాయోతు సహోదరుడైన మహలాతును కూడా పెళ్లి చేసుకున్నాడు. చూడండి, పెద్ద కుమారుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ దీవెనలు తనకు రాలేదు. అప్పుడు దాకా ఏం చేస్తా ఉన్నాడంటే, తండ్రి మీద చాలా ఆశ, చాలా ప్రేమ తెచ్చుకున్నాడు పెద్ద కుమారుడు ఏశావు. ఇప్పుడు దీవెనలన్నీ చిన్న కుమారుడికి వెళ్ళిపోయినాయి. అదే కాకుండా ఇప్పుడు ఏం చేసినాడంటే తండ్రి, ఇప్పుడు ఆ దీవెనలు యాకోబు కొట్టకపోయినాడు, ఈ విధంగా మోసపూరితంగా తీసుకొని పోయినాడని ఏశావుకు తెలిసిన తర్వాత తనను చంపాలని వెంటబడ్డాడు ఏశావు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడట, మీ అన్న తప్పడానికి నీకు తప్పడానికి వస్తా ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉండగాక నువ్వు వెళ్ళి మీ అమ్మ వారి యొక్క పుట్టింటి దగ్గరికి, లేకపోతే ఆ లాభాన్ని ఇంటికి పంపిస్తా ఉన్నాడు అన్నాడు. పెద్దల దానికి పంపుతా ఉన్నాడు. అక్కడి నుంచి పంపుతూ చెప్పినటువంటి మాటలు ఎవరు తెలిసిందట, ఏశావుకు తెలిసింది. అంతవరకు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు పెద్ద ద్వేషంగా మార్చబడిపోయింది. ఏం చేసినాడంట, ఇదిగో మరి ఇక్కడ హిత్తీలలో, కనానులో ఉన్నటువంటి హిత్తీలలో ఉన్నటువంటి పిల్లలలో ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీవు పెద్దరాము పోయేసి అక్కడ నీ తల్లి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారితో నువ్వు వివాహం చేసుకోవాలని కొన్ని సలహాలు చెప్పి పంపించేసినాడు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, అంతవరకు పెద్ద కుమారునికి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఏమైందంటే పెద్ద ద్వేషంగా మారింది. అందుకే ఇక్కడ పెద్ద కుమారుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇస్సాకుకు గిట్టనటువంటి వారు, లేకపోతే అబ్రహాము యొక్క కుమారుడు, ఆ యొక్క దాసి ద్వారా పుట్టినటువంటి ఇస్మాయిల్ యొక్క సంతానంతో పోయేసి వాళ్ళతో బంధుత్వం కలుపుకొని, అంటే తన కుమారుడికి లేకపోతే తన తండ్రి మీదకి ఇంకా విరోధిగా మార్చబడిపోతా ఉన్నాడు. ఎవరి ద్వారా వచ్చింది ఈ విధంగా కుమారుడితో విరోధిగా తండ్రికి మార్చబడిపోవటానికి మార్చబడుటకు కారణం ఏంటిదంటే, ఆ కుటుంబంలో భార్య భర్తలు చేసినప్పుడు తప్పు. సరే, పెద్ద కుమారుడు తండ్రికి అంతగా ప్రేమించినాడు కదా, దూరం అయిపోయినాడు. రిబ్కా యాకోబును ప్రేమిస్తూ వచ్చింది. దేవుడు నా కుమారుని చిన్న కుమారుని ఆశీర్వదిస్తాడు కాబట్టి నా జీవితాంతో నేను ఎంతో సుఖంగా ఉండొచ్చు. చాలా వరకు ఏం చేస్తున్నారంటే, ఎవడు బాగా చదువు చదివేసి ఎవడు ప్రయోజకుడైతాడో వారిని ఇంట్లో వారికి ఎక్కువ ప్రేమిస్తా ఉన్నారు. వీడు నాకు బాగా ప్రయోజకుడైతాడు, వీడు నన్ను పోషిస్తాడు. రిబ్కా కూడా అదే ఉద్దేశంతో ఉన్నది. రిబ్కా కూడా, ఎందుకంటే దేవుడు అబ్రహామును దీవించినటువంటి దేవుడు ఆశీర్వాదాలు యాకోబు ద్వారా ఇస్తారని స్వయంగా నాకు చెప్పినాడు. కాబట్టి ఏశావును నమ్ముకుంటే కుదరదు, యాకోబును నమ్ముకుంటే నేను వృద్ధాప్యంలో బాగా సుఖంగా ఉండొచ్చు అని రిబ్కా. చూడండి పిల్లలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి విధానం, ఆ ఇద్దరు పిల్లలను వారు సరిగా ప్రేమించకపోవటాన్ని బట్టి దేవుడికి ఆశీర్వాదాలు ఎక్కడ వచ్చేస్తాయి, ఎవరికి ఆశీర్వదిస్తారనుకుంటే అటు ఆశీర్వదిస్తాడు. కానీ తల్లిదండ్రులుగా ఏం చేయాలి, ఇద్దరిని ప్రేమించాలి, ఇద్దరిని జీవించాలి. అది ఏశావు ఏం చేసినాడట, ఇస్సాకు ఏం చేసినాడట, పెద్దోడిని మాత్రమే దీవించాలనుకున్నాడు. మోసం జరిగిపోయింది, అక్కడికి ద్వేషం అయిపోయింది. అంతవరకు బాగా కావలసినటువంటి వేట మాంసం వద్ద తెచ్చిపెట్టాడు, ఇప్పుడు పగోడైపోయినాడు కుమారుడే. అయితే రిబ్కా ఏం చేసిందంట, వృద్ధాప్యంలో నేను బాగా నా కొడుకు దగ్గర ఉండొద్దని ఆశ పెంచుకుంటూ వచ్చింది. చివరికి ఏమైపోయిందంట, ఇక్కడి నుండి పంపించిన తర్వాత ఎప్పుడు కూడా రిబ్కాను యాకోబును రిబ్కా చూసినట్టు బైబిల్ ఎక్కడ రాయవలేదండి. ఇదే చివరి చూపు అయిపోతా ఉంది రిబ్కాకు. మోసానికి ఏమైపోయింది అక్కడ, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు తప్పక వస్తాయి. కాబట్టి వీరు ఒకరికి మోసం చేసుకోవటాన్ని బట్టి ఏమైపోయిందంటే ఆ కుటుంబము చిన్నాభిన్నములైపోయింది. వృద్ధాప్యంలో పిల్లల దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ యొక్క కుటుంబం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠం, అబ్రాహాము శారా దేవునికి విధేయత చూపిస్తూ వచ్చినారు, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు వారు కనిపెడుతూ వచ్చినారు. వారు ఎత్తుకు పై ఎత్తు వారు వేయలేదు. కాబట్టి 128వ కీర్తనలో ఉన్నటువంటి మాటలు, ఆ కుటుంబము వారు బహుగా ఆశీర్వదించబడుతూ వచ్చినారు. అబ్రాహాము కుటుంబం, ఇస్సాకు యొక్క కుటుంబము పిల్లల
ఈ విధంగా మార్చబడటానికి ఆ భార్య భర్తల్లో ఐక్యత లేకపోవటానికి బట్టి ఈ దినాల్లో చాలా మంది కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఈ విధంగా చూస్తా ఉన్నాం. పిల్లలు వృద్ధాప్యం వచ్చినందుకు దూరం అయిపోతా ఉన్నారు. తల్లిదండ్రులే ఒకరికొకసారికి. కారణం ఏంటిదంటే వారు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం. మరి ఇద్దరు వారి కుమార్తెలు కదా, ఎందుకంటే చేయాల్సింది వచ్చింది అంటే పిల్లల ఇదిగో లోక ఆశకు బానిసలైపోయి, ఇస్సాకేమో పెద్ద కుమారుడు తెచ్చినటువంటి మాంసానికి ఆశపడ్డాడు. రెబ్కానేమో దేవుని దీవెనలు వస్తాయి, ఇతనికి నేను వృద్ధాప్యంలో నన్ను బాగా చూసుకుంటాడని ఆశతో ఉండాలి. అయితే ఆ ఇద్దరిని కూడా సమానంగా పెంచకుండా పోవటాన్ని బట్టి వారిద్దరు కూడా ఎంతో మరి చివరికి ఆ యొక్క రెబ్కా కూడా ఎంతో మనోవేదనతో తన యొక్క జీవితం అంతా కూడా బ్రతికిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చేసినాడంట, మోసం చేస్తూ వచ్చినాడు. దాని దగ్గరటువంటి ఫలితం ఏమైపోయింది, ఇక్కడ దీవెనలు వచ్చేసిన యాకోబు. ఆ దీవెనలు ఏమైపోయినాయంట, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పోయినాడు, తన మామ దగ్గరికి పోయినాడు. మామ దగ్గరికి పోయిన తర్వాత ఏం చేసినాడు, మామ ఈయనను మించినాడు అనమాట. లాభాలు యాకోబును మించినాడు. ఎంత మోసం చేసినాడో ఆ విధంగా మోసం చేస్తూ వచ్చినాడు. పిల్లల ఎందుకు ఈ మాటలంటే, పిల్లల దేవుని వాగ్దానములు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు మనకు నెరవేర్చబడాలంటే లోకములో మనంతటా మనమే ఎత్తుకు పై చేయాల్సిన అవసరం లేదు. తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించగలిగినటువంటి వాడు కనుక ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద మనం దీనులమై ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో, ఎప్పుడు మనల్ని ఆయన హెచ్చించాలో ఆ టైంలో మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఆ వాగ్దానాల కొరకు వారు కనిపెట్టలేదు. యాకోబు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు దేవుడు రిబ్కాకు వచ్చి చెప్పినటువంటి విషయాలు యాకోబుకు తెలియవు కదా. ఎవరు చెప్పాలి, తన తల్లి చెప్పాలి. నువ్వు మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్పినాడు, కాబట్టి నీవు విధేయత చూపించి బ్రతుకొని యాకోబుకు చెప్పినాడు అన్నమాట. ఎక్కడ చెప్పినట్టు కనపడలేదు అన్నమాట. ఇంకా తల్లిని మోసం చేయడానికి ప్రేరేపిస్తూ వచ్చింది, అబద్ధము చెప్పి పంపించింది. ఈ సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆశీర్వాదాల కొరకై ఎదురు చూస్తున్నటువంటి మనం, దేవుడు ఏదైతే మనకు దీవెనలు ఇస్తా ఉన్నాడో ఆ దీవెనల కొరకై మన విశ్వాసంతో కనిపెట్టాలి. ఇక్కడ రిబ్కా అబద్ధమాడి తన కుమారుణ్ణి పంపించటను బట్టి తన కుమారుని ఎప్పుడు కూడా తన జీవితంలో చూడలేకపోయింది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో దేవునికి ఏది ఇష్టమైంది ఏది ఇష్టం లేదనే మాట ఇక్కడ మనం చూస్తాం. 6వ అధ్యాయం 16వ వచనం నుంచి, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు విధేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు ఏర్చించు హృదయములను, కీడు చేయుటకు పరిగెత్తు త్వరపడు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. ఈ 19వ వచనము ఈ కుటుంబంలో నెరవేర్చబడుతొచ్చింది అన్నమాట. అన్నదమ్ములలో జగడం పుట్టించినారు. ఎవరు? బయట వాళ్ళు కాదు, కన్నటువంటి తల్లిదండ్రులే. ఒకళ్ళు చంపడానికి వచ్చేస్తా ఉన్నాడు అన్నమాట. అబద్ధం ఆడుతూ ఉంది. దేవుని ఆశీర్వాదం రావడానికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కదా. తన చిన్న కుమారునికి లేక యాకోబుగా దీవెనలు తండ్రి ద్వారా ఆశీర్వాదాలు రావాలని ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే, అబద్ధం ఆడేసి నేను ఏశావును అని చెప్పేసి తండ్రి దగ్గరికి పో చెప్పు అని చెప్పి చిన్న కుమారుడిని పురిగొల్లి పంపుతా ఉంది అనమాట. కుమారుడు అంటా ఉన్నాడు, యాకోబు అంటున్నాడు, నా స్వరం వింటే తండ్రి, నా స్వరానికి నాన్న స్వరానికి వేరు కదా, స్వరం వింటే మరి కష్ట ఇబ్బంది అయిపోద్ది కదా అని అడిగితే దానికి కూడా ఒక ప్లాన్ చెప్పేసింది అనమాట. ఎంతగా అబద్ధం ఆడేసి తన భర్తను మోసం చేయడానికి కూడా వెనుకాడకపోయింది పిల్ల. కాబట్టి తన యొక్క ఫలితం ఏంటిదంట, జగడం వచ్చేసింది అన్నదమ్ములకు. కాబట్టి దేవుడు సహించినటువంటి విషయాలు మన జీవితాల్లో మనం కూడా పిల్లరా దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఒక అబద్ధం ఆడటము, లేకపోతే మన
సొంత ఆలోచనలు చేసేసి ఇతరులను మోసం చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఇంకొక మాట కూడా చూస్తాం. 12వ అధ్యాయం సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు. ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం పిల్లలు వారిద్దరూ ఇస్సాకు రిబ్కా వేరుగా అయిపోయేవాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దవాడికి భయపడేసి ప్రాణ భయం చేత చిన్నవాడు పారిపోతా ఉన్నాడు. పారిపోయిన తర్వాత అక్కడ అతనికి మోసం జరుగుతూ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు కూడా ఎంతో భయం ఉంది, తప్పుతాడేమోనని. అయితే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు యాకోబు యొక్క మంచితనమును బట్టి కాదండి ఆ ఆశీర్వాదాలు వచ్చింది. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, అబ్రహామును దీవిస్తానని చెప్పినటువంటి మాటలు, రిబ్కా కడుపులో ఏశావు యాకోబులు ఉన్నప్పుడే రిబ్కాకు చెప్పినటువంటి ఆ మాట నెరవేర్చుట కొరకై ప్రియారా దేవుడు యాకోబును దీవిస్తూ వచ్చినాడు. ఎప్పుడు ఆ ఆశీర్వాదాలు, నిజమైనటువంటి ఆశీర్వాదాలు పొంది యాకోబు ధైర్యంగా ఉన్నాడంటే తను తిరిగి వస్తున్నటువంటి ఆ సమయంలో ఆ మందలను పంపుతా ఉన్నాడు. ఏశావుకు భయపడి తన మందలను పంపుతూ ఒంటరిగా మిగిలిపోయినాడు. ఆ రాత్రి దేవునితో పెరుగులాన్నాడు. సమయం సరిపోదు మనకు. ఆ రాత్రి యాకోబు దేవునితో పెరుగులన్నాడు. తను చేసినటువంటి తప్పిదములన్నీ చెప్తూ వచ్చినాడు. ప్రభువా, నీవు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాలు నాకై నేను గొప్పగా అవడానికి నేను ఎత్తుకు పై ఎత్తుకు వచ్చినాను. తద్వారా ఎంత నష్టపోయినానో, ఎంతగా మోసపరచబడుతూ వచ్చినానో. ఈ విధంగా ఆ రాత్రి దేవునితో పెనుగులాడి, నేను ఇంతవరకు నా అంతటా నేను గొప్ప కావాలని ఆశ చేత, నేను పెద్దవాణ్ణి కావాలి, గొప్పవాణ్ణి కావాలి అని ఆశ చేత నేను ఎట్లయితే నేను ఆశ కలిగి వచ్చినానో వాటి ద్వారా కాదు. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు నన్ను దీవిస్తేనే, నీవు దీవిస్తేనే నన్ను వదులువని దేవుడు అంటున్నా కూడా అక్కడ ఎదురైన దోత అక్కడ రాయబడి చూడండి. ఆ మాట ఆదికాండంలో ఆ మాట చదువుకుంటాం. యాకోబు ఏమంటా ఉన్నాడు? ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అంటా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడంట, పెరుగులాడుతా ఉన్నాడు దేవుని చేత. తను చేసినటువంటి తప్పిదములని ఒప్పుకుంటా ఉన్నాడు. తను చేసినటువంటి మోసమంతా ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభువా, నిజమైన ఆశీర్వాదాలు నీవు ఇస్తేనే తెల్లవారుతూ నన్ను పోనీ అంటే ఏమంటున్నాడంట, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే. ఎప్పుడైతే యాకోబు ఇటువంటి దేవునితో ఇటువంటి బతిమలాడటము ప్రభును పట్టుకొని ఉంటా ఉన్నాడో అప్పుడు దేవుడు యాకోబును నిజముగా దీవించినాడు. అబ్రహాము ద్వారా వచ్చిన దీవెనలు ఏమంటా ఉన్నాడు అక్కడ 28వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. కనుక అప్పుడు యాకోబు కనుక పిల్లలు ఇక్కడ ఆ యొక్క ఆశీర్వాదాలు యాకోబు పొందుతూ వచ్చినాడు. దేవునితో పోరాడినాడు, గెలిచినాడు. మన జీవితంలో మనము విశ్వాస జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క ఫలములు మనం పొందాలంటే విశ్వాసము చేత ఆయన అనుగ్రహించగలిగిన వాడిని మనం ఆయనకు పెరుగులాడాలి. అంతేగాని ఏదో మనంతటా మనమే పైకి పోవాలని, మనంతటా మనమే గొప్పవాళ్ళని కావాలని పిల్లారా ఒకవేళ మన ప్రయత్నాలు చేస్తే ఏమైపోతామంట, మోసపరచబడతాం. యాకోబు మోసపరచబడ్డాడు తన మామ చేత. అయితే ఎప్పుడైతే దేవుడు తనను దీవించి ఆశీర్వదించినాడో ఎంతో నెమ్మదిగా తను జీవించగలిగినాడు. కాబట్టి మన జీవితంలో ఇక్కడ యాకోబు ఏశావులో ఇస్సాకు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆశీర్వాదాలు అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలు యాకోబు పొందడానికి ఉన్నటువంటి కారణం. కాబట్టి పిల్లరా, మన జీవితంలో అబద్ధం ఆడుతూ ఇతరులను మోసం చేస్తూ
ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుట కొరకై మనం ప్రార్థిస్తే ఎంత మాత్రమో అవి ఆశీర్వాదాలు కానే కావు. ప్రభు మనకి ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం కొరకై మన జీవితంలో యాకోబులాగా ఎప్పుడైతే మన బలహీనతలన్నీ ఒప్పుకొని ఆయనతో పెరుగులాడుతూ ఉంటామో దేవుడు మనల్ని నిజముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లరా, అటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యందు ఎంతో నమ్మకంగా మనం జీవించాలి. కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఒకవేళ ఇదిగో ఈ యొక్క ఇస్సాకు రిబ్కా లాగా భేదాలు చూపించున్నట్లయితే ప్రభు పిల్లలైనటువంటి వారు ఆ కుటుంబము ఏ విధంగా అయిపోయిందో దేవుని వాక్యంలో రాయబడింది కనుక మీ కుటుంబము ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మీ పిల్లలను ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడు ఎవరిని దేనికి ఏ విధంగా హెచ్చిస్తారని దేవుడు వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానాలను బట్టి మీరు ప్రార్థిస్తూ మీ పిల్లలను కూడా ఆ విధంగా ప్రార్థించినట్టుగా చెప్తే యాకోబు పొందినటువంటి ఆశీర్వాదాలు నీ కుటుంబం పదవతమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, ఈ పాదములకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, స్తోత్రములు దేవా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, దేవా ఇస్సాకు యాకోబు ఏషియావులను ఆశీర్వదించినటువంటి విధానము మీరు మాకు చూపించినారు. ఆ కుటుంబంలో మా తండ్రి మరి ఒకరిని ఒకరు ప్రేమించడాన్ని బట్టి మా తండ్రి ఆ కుటుంబము మరి వృద్ధాప్యంలో ఇస్సాకు రిబ్కా వారు దూరం అయిపోయిన విధానం, ఆ కుటుంబంలో ప్రియతండ్రి మరి అన్నదమ్ములలో ఐక్యత లేకపోవడం, తర్వాత వారి యొక్క తప్పిదములు వారు తెలుసుకోగలిగినారు. యాకోబు తన తప్పిదం తాను తెలుసుకొని నిజమైనటువంటి ఆశీర్వాదాలు మీ ద్వారా పొందుతూ వచ్చినాడు. ప్రియతండ్రి, అనేక సందర్భాల్లో మేము కూడా తండ్రి మరి నీ యొక్క వాగ్దానము మీరు మమ్మల్ని హెచ్చిస్తారని మరి చెప్పినటువంటి మాటను కాకుండా మా యొక్క సొంత ఆలోచన చేత మా తండ్రి అబద్ధం ఆడుతూ లేక దేవా ఇతరులను మోసం చేస్తూ మా తండ్రి అనేక సందర్భాల్లో ఎంతో నష్టపోయినాం. తండ్రి మమ్మల్ని క్షమించండి. వాక్యం విన్నటువంటి నీ బిడ్డల్లో మా తండ్రి ఇంకా ఎవరైతే ఆ విధంగా ఉంటున్నారో మా తండ్రి మరి అబ్రహాము శారా ఏ విధంగా ఆ వాగ్దానం కొరకు వారు కనిపెడుతూ వచ్చినారో ఆ విధంగా వారు ఉండటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చాలా మంది ప్రభా మరి విశ్వాసుల నిబిడల యొక్క కుటుంబాల్లోనే ఇదిగో మరి ఇస్సాకు రిబ్కా లాంటి స్థితి చాలా ప్రభా కుటుంబాల్లో మేము చూస్తా ఉన్నాం. ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలలో ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభా వారు మనసు మార్చుకొని నీ వాక్యమునకు విధేయత చూపించి వారి యొక్క సంతానమును మీ వాగ్దానమును ఫలములు వారు పొందేలాగున వారి బిడ్డలు వారు సిద్ధపరిచినటువంటి తల్లిదండ్రులుగా ఉండటానికి మీరు కృప చూపించండి. ఎన్నో వారిలో కార్యం జరిగించండి. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ప్రభా మోసపూరితమైనటువంటి జీవితము, అబద్ధములు, నీకు నచ్చనటువంటి నీకు ఏమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి వారు ఉంటా ఉన్నారో ప్రభా ఇప్పుడే వారి మనసును మార్చుకొని మీ యొక్క పరలోకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుటకై నీ బిడ్డలు మీరు దర్శించి వారి మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము. ప్రభా ఈ యొక్క సాయంకాలము మీరు ఇంతవరకు మీరు మాకు తోడైనారు. ఇచ్చిన వాక్యమును మీరు నీరుగట్టి ఫలింపజేయమని ఈ సాయంకాలం కూడికను మీరు దీవించి ఆస్వాదించమని ఎందరైతే మా ప్రియులు ప్రభా ఈ విధంగా సంఘంతో ఏకీభవించి మరి నేను స్తుతిస్తూ నీ మాటలు వింటూ వచ్చినారో ఆ బిడ్డలందరినీ మీరు బహుగా దీవించి ఆస్వాదించమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్నింటి సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము ఆయన బిడలైనటువంటి వారికి తోడైతే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.